లేజర్ లైట్ గణపతి అంట. ఈ లేజర్ లైట్ గణపతిని చూడనిక చూడుండ్రమ్మ. పబ్లిక్ చిన్న పబ్లిక్ కాదు, మస్తు మంది పబ్లిక్ లైన్ నిలబడి మరీ చూస్తున్నారు. మనం కూడా వినాయకుడిని చూద్దాం పండి. మొత్తము పెద్ద వినాయకుడు సినిమా టాకీస్ వాళ్ళు ఉన్నది. హైదరాబాద్ కా రాజా అంటారు మనది. వారస్ కూడా ఇందిరానగర్ కాలనీ నేతాజీ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారు. 50 years నుంచి పెడుతున్నామండి మనము. ఇంకొకటి ప్రతి ఒక్కరు గణేష్ విగ్రహాన్ని గల్లీకి ఒక 4 పెట్టొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే 2000 నుంచి 2500 మంది కమిటీ మెంబర్స్ కలిసి పెడతాం. ఇది 2000 నుండి 2500 మంది కమిటీ మెంబర్లా కలిసి పెడతాం. ఈ చుట్టుపక్కల 5 గల్లీలో ఎవరు మళ్ళీ గణేష్ని పెట్టారు. ఓన్లీ అందరు కలిసి ఇక్కడ ఒక దగ్గర పెడతాం. ఇప్పుడు ఇట్లా ఈ గణేషునికి ఇట్లా లేజర్ లైట్ ఇంకా గణేషుని ఆలోచన ఎవరు? మేము ప్రతి సంవత్సరం ఏదో కొత్త ఆలోచనతో వస్తుంటాం. మన ఫ్లెక్సీ ఆలోచన అనేది ఒకప్పుడు రాలేదు. 7 years బ్యాక్ మేము ఫస్ట్ తీసుకొచ్చినాం. ఫ్లెక్సీ అది మేమే ఫస్ట్ తీసుకొచ్చినాం. అది ట్రెండ్ తర్వాత వెళ్ళింది. దాని తర్వాత LED స్క్రీన్ మీద మేమే తీసుకొచ్చినాం. అది ప్రొజెక్టర్ అండి. ఇది పెద్ద సినిమాలలో పెట్టే ప్రొజెక్టర్ ఉంటుంది కదా, ఆ ప్రొజెక్టర్ పెట్టించాము. ప్రొజెక్టర్ పెట్టి సినిమేసినవుతాను. ఇంకోటి అనుకున్నా కానీ పానము జగ్గు మంది అది ఒక్కటేసారి ఎంటకేంచి మొత్తం పాములు వచ్చినప్పుడు అయితే నాకైతే జిలజిల అన్నది ఒకటి. ఇంకొక ముచ్చట ఏంటంటే మొత్తం పంచభూతాలు అన్ని కనబడ్డాయి. నీళ్లు కనబడ్డాయి, సముద్రం కనబడ్డది, మంటలు కనబడ్డాయి. కనబడంది ఏం లేదన్న. వినాయకునికి 32 రూపాయలు ఉంటాయి అంటారు కదా, ఆ 32 రూపాయలు కూడా కనబడ్డాయి నాకైతే. మస్తు చేసిన ఇది ఒక 5 రోజులు 10 రోజుల నుంచి అయింది కాదు. ఒక సంవత్సరం నుంచి కొంతమంది రెంబడిబడి డిజైన్ చేయించి 4 నెలల నుంచి డిజైన్లు చేయించి దానికి సిస్టమ్ చేయించి అంతా తీసుకొచ్చి ఢిల్లీ నుంచి టీం వస్తుంది. మొత్తం ఢిల్లీ నుంచి టీం వస్తుంది. చాలా కష్టపడి మా టీం మెంబర్స్ అందరూ, మన పిల్లలందరూ, మన వాళ్ళందరూ కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చాము. మెయిన్ కారణం ఈసారి ఇది పెట్టడానికి కారణం ఏంటంటే గణేష్ మూర్తి మండపాలు అందరూ పెడతారు. కానీ మీరే చూశారు, ఇప్పుడు మీరు విట్నెస్ చేశారు. గణేశుడు మన ముందు నుంచున్నాడు. ఆ ఆరని మనం తీసుకొచ్చాం. మన ముందు నించునుడు కాదు, కదిలింటికి ఇట్లా స్వామి చేయి చూపెట్టి అన్నాడు కూడా. ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ షో చూస్తే మీరు గణేశుడి విగ్రహాన్ని దర్శనాన్ని డైరెక్ట్ చేసుకున్నట్టే ఉంటుంది మీకు. అట్లనే ఉన్నది జిల్లు మంది. నాకైతే నీ పేరేమంటివి? రాజ్యం రోహిత్ అండి. రాజ్యం రోహిత్. మీ నాయన పేరు? రమణ. రమణ నాకు నమస్తే చెప్పు. చంద్రకి వచ్చింది నమస్తే చెప్పింది అని చెప్పు. అక్క కూడా అడిగిందని చెప్పు మీ అమ్మని. అందరు కష్టము. కూరలందరూ కలిసి కట్టిగా ఉంటే చూసినారు ఎంత పెద్దగా ఉన్నదో మూర్తి.